నిధనం చేసే ఖడ్గం చిరంజీవి పార్టీ జనావళి స్వర్గం చిరంజీవి పార్టీ Okay. Right, okay, please. గుండెను మరి తట్టి లేపిన తొణికెడు కన్నీళ్ళే అధర్మ నిధనం చేసే ఖడ్గం చిరంజీవి పార్టీ జనావళిక నిర్మించే ఖడ్గం చిరంజీవి పార్టీ అధర్మ నిధనం చేసే ఖడ్గం చిరంజీవి పార్టీ Please leave your photograph for కొంచెం Please. Right, okay. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయులకు, మీడియా మిత్రులకు, టీవీల ద్వారా వీక్షిస్తున్నటువంటి నా అభిమానులకు, నన్ను వాళ్ళ ఆదరాభిమానాలతో ఇంత వాణి చేసేవాటి ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు. కొన్ని నెలల క్రితం నా రాజకీయ రంగ ప్రవేశంపై వచ్చేటువంటి వార్తలకి ఎంతో స్పందించి వాళ్ళ సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరిచారు. వాళ్ళ స్పందనకి నేను ప్రతిస్పందిస్తూ నా రాజకీయ రంగ ప్రవేశంపై నేను తీసుకుపోయే నిర్ణయం నా నోటితో నేనే చెప్తాను, అంతవరకు సమయం పాటించాలని నేను కోరడం జరిగింది. ఆ రోజున, ఆ రోజు తరువాత నా రాజకీయ రంగ ప్రవేశ నిర్ణయంపై నేను చెప్తున్న రోజు ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఈ రోజు నా జీవితాన్ని మలుపు తిప్పిన రోజు. 30 సంవత్సరాలు ఈ వినోద ప్రపంచంలో, ఈ సినీ ఫీల్డ్లో నేను వెళ్తున్న గమ్యం, నేను వెళ్తున్న మార్గం, దిశని మరోవైపు మార్చి ఇక మీద నీ లక్ష్యం ఇది, ఇక్కడి నుంచి నువ్వు వెళ్లాల్సిన మార్గం ఇది అని నిర్దేశించబడిన రోజు ఈ రోజు. ప్రజాసేవ చేయాలి, అది మరింత విస్తృతంగా చేయాలి అన్న నా ఆశయం. ప్రజాసేవకై చిరంజీవి మా మధ్యకు రావాలి అన్న ప్రజల ఆశ కలగలిసిన రోజు ఈ రోజు. మీడియా ముఖంగా 50 మంది నేను తెలియజేస్తున్నాను, మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మేణ చెప్తున్నాను, ఇక నుంచి నా జీవితం ప్రజాసేవకే అంకితం.
ఇది ఆ భగవంతుడు నాకు ప్రసాదించినటువంటి ఒక అపురూపమైన అవకాశం. ఇది నేను అదృష్టంగా భావిస్తున్నాను. బహు కొద్ది మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. భగవంతుడు దైవం మానుష రూపేణ అంటారు. ఆ భగవంతుడు ఆజ్ఞ మేరకు, ఆయన పిలుపు మేరకు ఎంతో మంది ఎన్నో సెక్టర్స్ నుంచి, వర్గాల నుంచి ఎందరో నేను రాజకీయాలకు రావాలని, ఒక మార్పు తీసుకురావాలని వాళ్ళందరూ ఆశాజనకంగా నాకు ఇచ్చిన పిలుపు ఎన్నో సభల్లోనూ, సదస్సులోనూ, సమావేశాల్లోనూ, ర్యాలీలు నిర్వహించి నాకు నా బాధ్యతను తెలియజేశారు. ఇది నేను శిరోధార్యంగా భావిస్తున్నాను. వాళ్ళ ఆహ్వానాన్ని నేను స్వీకరించడం అన్నది నాకు విద్యుత్ ధర్మంగా, నాకు జీవితంలో వచ్చే అపురూప అవకాశంగా, నా ధర్మంగా, నా బాధ్యతగా, నా కర్తవ్యంగా నేను ఈరోజు స్వీకరిస్తున్నాను. ఈ ఫ్యూ మంత్స్ ట్రావెల్లో నేను సమాయత్తం అయ్యే ఈ సందర్భంలో చాలా మంది ప్రముఖులను కలిశాను. వాళ్ళతోటి నేను ఇంటరాక్ట్ అయ్యాను. నా మనోభావాలను వాళ్ళకి తెలియజేశాను. వాళ్ళు కూడా వాళ్ళ అమూల్యమైన అభిప్రాయాలు నేను సమాయత్తం అవ్వడం నాకు ఉపయోగపడి, దోహదపడి మరెంతో మంది మహానుభావులు నాకు స్ఫూర్తిగా నిలిచారు. వారందరి గురించి వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్పుకొస్తున్న సమయం కూడా ఇది. వాళ్ళలో ప్రముఖంగా నేను కలిసిన ఒక మహానుభావుల గురించి చెప్పాలి. ఆయన యావత్ భారతదేశం ఇష్టపడే మనిషి, అందరూ గౌరవించే వ్యక్తి. ఆయన భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. నేను ఆయనతోటి పలుసార్లు మీట్ అయ్యాను. ఈ మధ్య నెలలో నేను ఆయనతోటి మీట్ అయినప్పుడు ఆయనతో నా సుదీర్ఘమైన చర్చ జరిగింది. అది కూలంకషంగా నేను మరో సందర్భంలో చెప్తాను. కానీ అందులో జరిగిన ఒక అంశం గురించి నేను ఇప్పుడు చెప్పుకోవాలి. అది నాకు డ్రైవింగ్ ఫోర్స్ లాగా నాకు ఎంతో స్ఫూర్తిగా నిలిచింది. ఆ మాట ఆయన ఏమన్నారంటే, చిరంజీవి, ఈ మధ్య నేను చండీగఢ్ ఒక సభకు వెళ్ళాను. ఫార్మల్ సభ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి 200-300 మంది స్టూడెంట్స్ తో నేను పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యాను. చాలా ఇన్ఫార్మల్ గా వాళ్ళందరినీ మీట్ అయ్యాను. వాళ్ళు సరదాగా అడిగాను, మీలో ఎంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు? దాదాపుగా ఒక 50-70 మంది చేతులు పైకెత్తారు. ఎంతమంది ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారు? దాదాపుగా అంతమంది చేతులు ఎత్తారు. ఎంతమంది ఇండస్ట్రీస్, బిజినెస్ మెన్ అవ్వాలనుకుంటున్నారు? చాలా ఉత్సాహంగా వాళ్ళు చాలా అధిక సంఖ్యలోనే, అధిక శాతంలోనే వాళ్ళందరూ చేతులు ఎత్తి వాళ్ళ భావాన్ని తెలియజేశారు. ఎంతమంది ఆస్ట్రోనాట్స్ అవ్వాలనుకుంటున్నారు? ఎంతమంది సైంటిస్టులు అవ్వాలనుకుంటున్నారు? ఎంతమంది మార్స్ మీదకి వెళ్ళాలనుకుంటున్నారు అడిగాను. చాలా ఉత్సాహంగా చేతులు ఊపుతూ అంతే శాతం వాళ్ళు చేతులు పైకి చూపించారు. ఆఖరిని అడిగాను, ఎంతమంది రాజకీయ నాయకులు అవ్వాలని కోరుకుంటున్నారంటే చాలా ప్యాథరిక్ సిచ్యువేషన్. హార్డ్లీ ఐ కుడ్ సీ 4-5 hands, Chiranjeevi. This is the situation of our young people towards politics. రాజకీయాలంటే అంత తక్కువ భావం ఉంది. రాజకీయాలంటే అది స్వార్థపరులకి, స్వలాభం చూసుకునే వాళ్ళకే తప్ప దేశ భవిష్యత్తు చూసే వాళ్ళకి కాదు అన్న భావం వాళ్ళందరిలోనూ పేరుకుపోయింది. ఇది కరెక్ట్ విధానం కాదు, కరెక్ట్ ఒక ఆలోచన కాదు, ముఖ్యంగా యూత్ ఉల్లాసన విధానం కాదు అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే రాజకీయ రంగంలో